హాయ్ ఆల్. సో మనం రీసెంట్గా చూసాము కొన్ని వీక్స్ బ్యాక్ మాజీ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తను స్టేజ్ 4 అడ్వాన్స్డ్ పోస్టెడ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యారు. సో ఈ వీడియోలో తెలుసుకుందాము పోస్టెడ్ క్యాన్సర్ అంటే ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అందులో క్యూరేట్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఐమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి, అది యూరినరీ బ్లాడర్ అంటాం, మూత్రపిండం అంటారు, వాటి కింద ఉంటుంది, మలద్వారం ఎదురుగా ఉంటుంది. వీటి నార్మల్ ఫంక్షన్ అనేది పురుషుల్లో సెమెన్ ఉంటుంది. సో వాటి కోసం న్యూట్రిషన్ కోసం ఫ్లూయిడ్ అనేది తయారు చేస్తుంది. సో ఏమవుతుందంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథి సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా హార్మోన్ లైక్ టెస్టోస్టెరాన్ వల్ల పెరుగుతుంది అన్నట్టు. సో అది పెరగడం వల్ల ఏదైతే ఆ దారి ఉందో మూత్రాలు అనేది మూసుకుపోతుంది. దీనివల్ల కొన్ని లక్షణాలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకి మూత్రం అనేది లైక్ ఇబ్బందిగా ఉండడం, ఆ ఫ్లో అనేది ఆ దారి అనేది సరిగా ఉండకపోవడం, అలాగే పెయిన్ ఉండడం, బాగా నైట్ టైమ్స్ ఫ్రీక్వెంట్గా మూత్రం అనేది రావడం, డ్రిబ్లింగ్ అవ్వడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అలాగే కొన్ని అడ్వాన్స్ ఉన్నప్పుడు నొప్పి అనేది ఉంటుంది. ఆ చుట్టుపక్కల కంట్రోల్ అనేది అది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది వెళ్ళినప్పుడు నొప్పి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంత వీపులో నొప్పి, ఎముకల బోన్ పెయిన్స్ అంటారు, బరువు తగ్గడం కావచ్చు, ఆకలి తగ్గడం కావచ్చు. అలాగే ఈ మూత్రం సంబంధించిన లక్షణాలని కూడా ఇంకో కండిషన్ బీపీహెచ్ అని అంటారు, వాటిని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ అంటారు. అది ఒక నాన్ క్యాన్సర్ కండిషన్. అందులో కూడా ఈ లక్షణాలు అనేది చూడొచ్చు. సో ఈ లక్షణాలు కనుక ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్కి కావాల్సి వస్తుంది. అలా కలిసినప్పుడు కొన్ని టెస్టులు అనేది చేయబడుతుంది. ఉదాహరణకి పిఎస్ఏ అంటారు, సీరం పిఎస్ఏ అంటే అదొక ప్రోటీన్. ఈ క్యాన్సర్ కణాల్లో వల్ల ఆ ప్రోటీన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. దీనివల్ల లెవెల్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ అనేది చేయబడుతుంది లోకల్గా చూడడానికి ఎలా ఉందనేది, గడ్డ అనేది. ఆ తర్వాత బయాప్సీ ఉంటుంది. మన ద్వారా అందు నుంచి బయాప్సీ అనేది ఒక అల్ట్రాసౌండ్ గైడ్ త్రూ చేయాల్సి వస్తుంది. అందులో తెలుస్తుంది ఏందనేది, క్యాన్సర్ ఉందా లేదనేది. సో వీటి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో స్టేజ్ 4 క్యాన్సర్లో కూడా ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మారింది. క్యూరేట్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యాయి. లైక్ ఆల్మోస్ట్ 4 to 5 years వరకు కూడా చూస్తున్నాము ఈ క్యాన్సర్ వల్ల. అంతకుముందు ఓన్లీ హార్మోన్ థెరపీ అనేది ఉంటుండే. బట్ ఇప్పుడు వచ్చిన చాలా రకాల మందులు, టాబ్లెట్స్ వల్ల కావచ్చు, వేరే విధానాల వల్ల ఈ క్యూరేట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో స్టేజ్ 4 అని భయపడకుండా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకున్నప్పుడు సరైన ఛాన్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూ కెన్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ యూ కెన్ ఫాలో ది ఛానల్. థ్యాంక్ యూ.